బీఆర్ఎస్ పార్టీ నుండి ఎప్పుడు ఏ ఎమ్మెల్యే లేదా ఎప్పుడు ఏ ఎమ్మెల్సీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరుతాడో తెలియట్లేదు. అలా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కి బిగ్ షాకులు ఇస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలు. తాజాగా మాజీ సీఎం కేసీఆర్ గారి అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరిగింది. తెలంగాణ భవన్లో జరిగిన ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు హరీష్ రావు అలాగే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అయితే సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై సభ్యులకు కీలక దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ మీటింగ్కు ఏకంగా 5 ఎమ్మెల్యేలు 3 ఎమ్మెల్సీలు గైరాజర్ కావడం ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుళ్ల పద్మరావు గౌడ్, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు ఎమ్మెల్సీలు చల్లా వెంకట్రామరెడ్డి, గోరేటి వెంకన్న, మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి సమావేశానికి డుమా కొట్టారు. వీరిలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కావడం జరిగింది. అయితే రైతు రుణమాఫీ స్కీమ్ అమలుతో దూకుడు మీదున్న అధికార కాంగ్రెస్కు చెక్ పెట్టేందుకు నిర్వహిస్తున్న ఈ కీలక భేటీకి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు డుమా కొట్టడం రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది. అయితే సభలో అధికార పక్షానికి అంశాల వారీగా చెక్ పెట్టేందుకు కేసీఆర్ గారు ప్రణాళికలు రచించినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా మొత్తం 8 అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తుంది. ఎన్నికల సమయంలో ప్రభుత్వం చెప్పిన 100 రోజుల గడువు ముగిసిపోవడంతో ప్రభుత్వ వైఫల్యాలను సభా వేదికగా ఎండకట్టాలి అని భావిస్తుంది. ఇందులో భాగంగా 8 అంశాలపై ప్రధానంగా అధికార పక్షాన్ని కార్నర్ చేసేందుకు కేసీఆర్ అస్త్రాలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. సమావేశంలో సభ్యుల సూచనలు పరిగణలోకి తీసుకొని మరికొన్నిటిని ప్రస్తావించే అవకాశం అయితే ఉంది. అయితే అసెంబ్లీలో బీఆర్ఎస్ లేవనెత్తే అంశాలు ఇవే అన్నట్లు తెలుస్తుంది. నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ఉద్యోగార్థులపై ప్రభుత్వ దమనకాండ, రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణలో వైఫల్యం, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి, 6 గ్యారంటీల అమలు, శాసనసభలో చట్టబద్ధత, రైతు రుణమాఫీ అమలులో ఆంక్షలు, నష్టపోతున్న రైతాంగం, పంట బోనస్ చెల్లింపుపై ప్రభుత్వ వైఫల్యం, రైతు భరోసాపై జాప్యం, రైతాంగం ఇబ్బందులు, గ్రామాలు పట్టణాలకు నిధుల విడుదలలో అలసత్వం, పారిశుద్ధ్య నిర్వహణ లోపం, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదలలో జాప్యం.